ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు అన్ని సెంటర్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో పీసీఎస్ సీఈఓ బూరుగు సంతోష్ కుమార్ అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు హోమం, పూర్ణాహుతి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ధ్వజస్తంభ దాత ఏలేటి వనజా ఢిల్లీశ్వర్ రెడ్డి అందజేయగా పలువురు దాతలు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు అందజేశారు. ధ్వజస్తంభం, దీపస్తంభానికి మహిళలు పసుపు పూసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీప ధ్వజస్తంభాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు. బీఆర్ఎస్ నేత నల్లా మనోహర్ రెడ్డి ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ చైర్మన్ కొప్పెర రాజేశ్వర్ రెడ్డి, ఆలయ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు నల్లా మనోహర్ రెడ్డిని శాల్వాతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. విరాళాలు అందజేసిన దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. లక్ష్మీ రాజేశ్వర్ రెడ్డి 10,000 అధిక సంఖ్యలో పాల్గొని మల్లికార్జున స్వామి కృపకు పాత్రలను కోరుతున్నాము. లాలపల్లి మల్లికార్జున స్వామికి ఈ మల్లికార్జున స్వామి దేవాలయంలో పురప్రతిష్ఠ కొరకు ధ్వజస్తంభం దాతలు అధిక సంఖ్యలో పాల్గొని విరాళిచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు. స్థానిక లాలపల్లి గ్రామంలో ధ్వజస్తంభ, దీపస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు యంత్రస్థాపన, దృష్టిగుంభం, పూర్ణాహుతి మొదలైన కార్యక్రమాలు కూడా గత 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాలు కలిగి దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మేము మా గ్రామ ప్రజల తరపున, దేవాలయం తరపున ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గొల్లా కురుమల ఆరాధ్య దైవం అయిన బీరప్ప కామరాతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో లగ్నపట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు బీర్ల పూజారులు. బీరప్ప కథ రూపంలో వివరించారు. బీరప్ప కమరాతి కళ్యాణం జరిపించారు. తమ పాడి పంట గొడ్డు గోద చల్లగా ఉండాలని కోరుతూ గొర్రెల మందపై సరుగు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మెట్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, శివలింగం విగ్రహాలతో పాటు నాగేంద్ర స్వామి, నవగ్రహ, పార్వతీ పరమేశ్వర ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులతో, శ్రీరామ స్మరణతో, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్టాపన వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ బంగ్ల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. शांति शांति त्वमेव प्रत्यक्षं त्वमसि कर्तासे వైట్ షర్ట్ నాలు ఎవరికొకండి వైట్ షర్ట్ శ్రీరామ్ జై శ్రీరామ్. గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో పాటు మన గ్రామానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎందరో ప్రజాపతి సహకారంతో అద్భుత ఘట్ట మహేశ్వరరావు గారి సహకారం కూడా ఈ నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ఆలయ నిర్వహణ విషయంలో విగ్రహాలు కావాల్సిన పూలదండాలు ఎవరైనా పంపేయండి లోపలికి. రవిశెట్టి గారు చూడు గారు నేను లెక్క ఇంటికి అయిపోయిన
నమస్కారం చెప్పు. నమస్తే. ఏ కూర అని చెప్తే సార్ సార్ థ్యాంక్ నీళ్ళను కానీ మిగతా దేవుళ్ళ నీళ్ళ దయా దాక్షిణ్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం ఎక్కడ గుడి నిర్మాణం చేసినా మేము చాలా గుళ్ళు తిరుగుతూ ఉంటాం. కానీ నేను చూసిన మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు అత్యంత వేగవంతంగా మరి గుడి నిర్మాణం పూర్తి చేస్తున్నటువంటి గ్రామం పుట్టపల్లి గ్రామం. మన నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే స్టార్ట్ అయింది అంటే సంవత్సర కాలం లోపలనే మరి నిర్మాణం చేసినంటే చాలా సంతోషం. ఎందుకంటే మరి దానికి సంబంధించి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణ విషయాలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణంలో కానీ, ఇందిరమ్మ కానీ సీసీ రోడ్డు నిర్మాణంలో కానీ, మన అన్ని విషయాలలో నేను గ్రామానికి, గ్రామ ప్రజలకు మరి ఇబ్బంది పడడం, మనం దీన్ని జగిత్యాల, పెద్దపల్లి, కాళేశ్వరంపూర్ నేను గెలవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. దీన్ని 4 లైన్ రోడ్డు భూపాలపల్లి దాకా కృష్ణపేట నుంచి లింక్ కలపాలని చెప్పి మరి నేనే దాన్ని కలపడం జరిగింది. మన దేవుని అందరూ కావాలని కోరుకుంటా ఉన్నా. అదైతే ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఇంకా చాలా అభివృద్ధి చేస్తుంది. మరి మన ప్రాంతం నుంచి నేషనల్ రోడ్ పోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున మరి వ్యాపారం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇలా చిరు వ్యాపారాలు చేసుకున్నా కూడా ఉపాధి ఉంటుంది. అభివృద్ధి విషయాన్ని మళ్ళా అడుగుతా ఉన్నా. ఈ బ్రిడ్జ్ పేరు సార్ కూడా అడిగినాను ఎందుకంటే ఈ బాగా వచ్చినప్పుడల్లా అది ఇబ్బంది అవుతా ఉంది, దాటకుండా పోతా ఉంది బ్రిడ్జ్ అని చెప్పి రాబోయే ఇప్పటికిప్పుడు 20 నెలలంటే కాదు